మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున వాక్యము విరుచున్న విశ్వాసులందరికీ వందనాలు. దేవుని వాక్యము అనుదినము మనం దేవుని నీతిలో బలపరుచు నడిపిస్తున్నందుకు ఆ వాక్యము విని మనము దేవుని సన్నిధికి దగ్గరగా జీవించుటకు దేవుని చెప్పే ఉపదేశాలు మనం పాటించున్నందుకు అటువంటి గొప్ప భాగ్యము మనకు కలగజేసిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు మరొకసారి వందనాలు చెప్పచ్చు. ఈరోజు ధ్యానాంశముగా 125వ కీర్తన గురించి ధ్యానించుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయను, యథార్థ హృదయులకు మేలు చేయను. తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపము చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండు కాక. యెహోవా యందు నిలుచువారు నిత్యము నిలుచు సియోను కొండవలే. యెహోవా యందు నిలుచువారంటే ఎవరు? దేవుని నీతిని అనుసరించి పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించుతూ దేవుని క్రియలు చేస్తూ దేవుని మార్గాన్ని ఎంచుకున్నవారు సియోను కొండవలే ఉంటారు. వారి చుట్టూ యెరూషలేము పర్వతములు ఉన్నట్టు దేవుని యొక్క కృప అన్నీ కూడా వారి చుట్టూ ఆవరించి తోడుగా ఉంటుందని వాక్యం చెప్తుంది. అయితే దేవునిని ఆశ్రయించిన వారు, దేవుని సన్నిధి నీతి నిమిత్తం బట్టి నిలిచిన వారు ఆ రీతిగా ఆశీర్వదింపబడుతూ కాపాడబడుతూ లేకపోతే అంత స్థిరముగా ఉంటారని మనం వాక్యం వింటున్నాం. దేవుని యందు నిలిచిన వారికి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అనేక సార్లు సంపదలు అధికారం కూడా కోల్పోయిన పరిస్థితులు వస్తాయి. దేవుని యొక్క కృప వారి పట్ల సియోను కొండ వలె స్థిరముగా ఉంటుందా? దేవుని యందు నిలిచినప్పుడు వచ్చే శోధనలు అవమానాలను ఎదుర్కొని ఉండగలిగిన స్థితి ఉంటుందా? ఈ విషయాన్ని ఈ వాక్యము ఏ రీతిగా బలపరచబడుతుందో చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టించాను. మోషే విషయంలో చాలామందికి తెలుసు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా దేవుని వాక్యం చెప్తుంది. మోషే పుట్టినప్పుడు హెబ్రీయుల పిల్లలను 3 సంవత్సరాల పిల్లలందరినీ చంపమని ఒక ఉత్తర్వు ఉంది. దాన్ని బట్టి వాళ్ళని చంపుతున్నారు. అయినా మోషే పుట్టినప్పుడు ఈ మోషేని చూసినప్పుడు దేవుని యొక్క కార్యం నెరవేర్చేవాడుగాను వారికి ఏమనిపించిందో, తలంపు వారికి ఏ రీతికి వచ్చిందో అతన్ని 3 నెలలు కూడా కాపాడుతూ వచ్చారు. అంటే ఆ 3 నెలలు కాపాడటంలో ఏంటంటే ఎల్లకాలం కాపాడగలుగుతామో లేదు తెలియదు, కానీ దేవుని కార్యం మీద జరగబోతుందని విశ్వాసం ఉన్నవాళ్ళు ఎప్పటి వరకు ఉంటుంది, ఇది చివరికి ఏమవుతుందని యోచించాల్సిన అవసరం లేదు. ఎందుకని దేవుని కార్యము దేవుడు క్రమంగా నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళ దృష్టిలో కొంతకాలం చూద్దామని 3 నెలలు చూసిన తర్వాత కష్టం అవుతుంది అనుకుని జమ్ము పెట్టిలో వేశారు. జమ్ము పెట్టి వెళ్ళిపోయి ఆ ఫరో కుమార్తె ఇంట తన స్వజనంతోనే మోషే పెరిగాడు. తన హెబ్రీయుడైన కానీ తన యొక్క ప్రజలు ఏ రీతిగా హింసించబడుతున్నారో, అన్యుల మధ్యన ఏ రీతిగా వారు జీవించున్నారో, వీరికి రక్షణ అవసరమనేవన్నీ కూడా అవగాహన చేసుకునే యొక్క నీతిమత్వం కలిగిన వాడు మోషే. అంటే మనకున్న స్థితిని బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి ఇక్కడ నేను చాలా సౌకర్యంగా, అధికారముగా అన్ని విషయాల్లో నాకున్నవి. ఇప్పుడు వీళ్ళందరి గురించి తలంచునో ఇంకోటి గురించి తలంచి నాకున్న పరిస్థితిని నేను కోల్పోయే ఆలోచనలు కానీ ఉండటం మంచిది కానీ తలస్తారు. వారికి అనుకోకుండా అనుకునో ఒక స్థితి వచ్చింది. దాని నుంచి వారి యొక్క పూర్వస్థితిలో ఇంకో విషయాలు చెప్పితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అయితే అది కోల్పోయే పరిస్థితి ఎవరో చెప్తారు. అది అవసరం ఏముంది? మోషేకి అవసరమా? మోషే అక్కడ పెంచబడ్డాడు, పెరుగుతున్నాడు. ఇవి ఇంతగా పెరిగినా పెంచుతున్న వారిని బట్టి కానీ తన విషయాలు తెలుసుకున్నప్పుడు వారి యొక్క స్థితిగతులను గమనించి వారు ఏ రీతిగా అక్కడికి వచ్చారో, వారికి ఇచ్చిన దేవుని వాగ్దానం ఏంటి, అక్కడి నుంచి తీసుకెళ్తానని కూడా చెప్పిన వాగ్దానం విషయాలన్నీ కూడా చిన్నప్పటి నుంచి తెలిసి ఉండాలి. తెలియపరిచిన ఎప్పుడు విమోచన దొరుకుతుందో, ఎవరి నుంచి వస్తుందో కూడా చెప్పబడలేదు. కాబట్టి యోచిస్తున్నారు.
మరి వారందరూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. ఆ మొరలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరినప్పుడు దేవుడు మోషేని ఎంచుకొని నడిపించాడని వాక్యం చెప్పబడింది. కాబట్టి మోషేకి ఐగుప్తు ఐశ్వర్యం కంటే, ఐగుప్తులో ఉన్న అధికారం కంటే, ఐగుప్తులో రాజకుమారుడు అనిపించుకున్న దానికంటే మరి దేవుని యందు విశ్వసించిన వానిగా నిందపడటము మేలని తలంచాడు. వీటన్నిటికీ మించిన ఆధిక్యత, ప్రేమ ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడనే విశ్వాసము మోషేకుంది. కాబట్టి ఇవాళ నీకున్నది రేపు కలిగి ఉండకపోవచ్చు, కానీ దేవుని యందు నిలిచిన వాళ్ళకి దేవుని యొక్క కృప నిరంతరం ఉంటుంది, దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. అయితే శోధన కాలంలో సమస్య వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు దేవుని మరిచి మనము జీవిస్తే ఆ నిందని బట్టి, మరి ఆ యొక్క అవమానాన్ని బట్టి నిలవలేకపోతే దేవుని యొక్క కృపను పొందలేని వారిగా అన్యుల వలె జీవించినప్పుడు ఎంతో హీనస్థితికి వెళ్ళిపోతారు. అయితే మరి దేవుని యందు నిలిచిన మోషే విషయంలో ఏం జరిగింది? ఒకరోజు హెబ్రీలు ఐగుప్తీయులు మధ్యన వివాదం ఉన్నప్పుడు ఐగుప్తుని చంపడం, అది హెబ్రీలు చూసి తర్వాత మోషేని గుర్తించడం, ఈ విషయం ఫరోకు తెలుసు అనుకున్నప్పుడు పారిపోయాడు. ఎవరితో తరపున యుద్ధం చేయవలసిన వాడును, ఎవరి తరపున పోరాడాల్సిన వాడను అని గ్రహించి దేవుని విషయంలో నిలబడాలనే యొక్క మరి సంకల్పముతో ఎప్పుడైతే హెబ్రీల పట్ల తన యొక్క ఆదరణను చూపించాడో, అంటే ఆ రీతిగా దేవుని నడపబడాలనుకున్నాడో, ఆ రాజప్రసాదాన్ని విడిచి పారిపోవటానికి కూడా సిద్ధపడ్డాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం వినచ్చు, దేవుని వాక్యం అనుసరించచ్చు. మరి అనేక సార్లు సందర్భంలో దేవుని క్రియలు చేయాల్సిన సమయంలో మనము ఆ బిడ్డలుగా చేస్తున్నామా, ఆ బిడ్డలుగా నిలవగలుగుతున్నామా, ఆయన ప్రేమను పంచగలుగుతున్నాం. అంటే క్రైస్తవుడు అని చెప్పుకోవడం అని కాదు, దేవుని క్రియలు చేయటం అనేది క్రైస్తవుడుగా ఉండటం అనేది. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినను దేవుని యొక్క క్రియ చేయవలసి వచ్చినప్పుడు మనం చేసే క్రియలను బట్టి దేవుని మన విశ్వాసంలో తెలియబడిపడుతుంది. అంటే మనం ప్రేమ చూపించాల్సిన విషయం, కనికరం చూపించాల్సిన, ఆదరణ చూపించాల్సిన విషయంలో అటువంటి కార్యాలు మనము దేవుని క్రియలు మనం చేస్తున్నప్పుడు మరి అనేక మంది అనొచ్చు, నీకు తెలివి తక్కువ వాడవా, నువ్వెందుకురా వాళ్ళని భుజాన్ని వేసుకుని, లేకపోతే ఆ క్రియలు చేస్తున్నావు ఎందుకు, నీకున్న దాన్ని బట్టి ఆ సహాయం ఏంటి, లేకపోతే నీటువంటి మరి ఆదరణ చూపించడం ఎందుకు, నీ వారందరూ ఎటుపోతే నీకెందుకు, నీకు ఉన్న దాన్ని బట్టి జీవించమనో, నువ్వు వారి పట్ల అటువంటి చూపించాల్సిన అవసరం లేదనో మరి అనేక మంది మనల్ని అనొచ్చు, అవమానపరచవచ్చు. దేవుని క్రియలు చేయటానికి మోషే యొక్క మార్గము అది మనము అవలంబించవలసిన మార్గం. అంతగా రాజప్రసాదాన్ని విడిచి మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంకి వెళ్ళిపోయాడు. మరి దేవుని నమ్మితే ఏమవుతుంది? యోబు విషయంలో మనం చూస్తే యోబుని ఎంతగానో దేవుడు దీవించాడు. అనుదినము దేవుని సేవించు, యథార్థంగా జీవిస్తుంటే అన్నీ ఉన్నాయని మరి సైతాను దేవుని సన్నిధిలో మరి యోబుని శోధిస్తానన్నప్పుడు, నువ్వెంత శోధించినా నా బిడ్డల విశ్వాసాన్ని కోల్పోరన్నప్పుడు, అనేక రీతిలుగా శోధిస్తున్నప్పుడు దేవుని సన్నిధి వీడి ఉండమని మనందరి హితవు చేసిన స్నేహితులు కూడా మరి ముందుగా చెప్పి చూశారు. తర్వాత ఏమన్నారు? మరి ఈ శిక్ష అనుభవించడం అంటే నువ్వు ఏదైనా పాపం చేసిన వాళ్ళు ఇటువంటి శిక్ష అనుభవిస్తారు, అంటే మనం ఏదో దుర్మార్గం చేస్తేనే ఇటువంటి శిక్షకి అర్హులం. కాబట్టి ఈ స్థితి యోబుకు వచ్చిందంటే ఈయన నీతిమంతుడు కాదు, ఏదో చేస్తున్నాడు కొంతమంది అన్నారు. మరొక స్నేహితుడు ఏమన్నాడు? ఈయనకి శిక్ష పడటం మంచిదే, ఎందుకని ఈయన తప్పులుంటే సరి చేసుకుంటాను ఇంకొక రకంగా చెప్పాడు. ఈ రీతిగా మనుషులు మన పరిస్థితిని బట్టి మరి అవమానించే రీతిగా, నిందించే రీతిగా దేవుని నిలిచిన వారి పట్ల జరిగే క్రియలు యోబు విషయంలో మనం చూసాం. మరి ఇంతగా నిందించబడుతూ, అవమానపరచబడుతూ, మరి శారీరకముగా, మానసికంగా అనేకమైన చిత్రహింసలు పడుతున్న యోబు మరి దేవుని సన్నిధి వీడాడా బిడల. అయితే దేవుణ్ణి మాత్రం అడుగుతున్నాడు, నీ నీతిమత్వం కలిగిన వాడిని నాకెందుకు జరిగింది అంటే, దేవుని సన్నిధిలో నీ నీతిమత్వాన్ని ఎక్కువగా ఎంచుకున్నావు, నీ నీతిమత్వాన్ని చెప్పవలసిన దేవుడు. మరి ఆ విషయంలో సృష్టి కార్యాన్నంతా చూపించినప్పుడు యోబు తెలుసుకొని, నేను చాలా అల్పుడను, ఎందుకు పనికిరాని వాడిని తిరిగి ఒప్పుకొని దేవుని సన్నిధిలో మొరపెడతాడు. యోబు తనకున్న సంపదను సమస్తమును తిరిగి పొందగలిగాడు. మరి దేవుని యందు నిలిచిన వాళ్ళు మరి అవమానాల నిందలకు భయపడిపోయి ఈ లోకంలో ఉన్న వాటిని గురించి మరి తొట్టిల పడిపోయి సియోను కొండవలే ఉండవలసిన విశ్వాసాన్ని కోల్పోతే మరి ఇటువంటి గొప్ప స్థితిని పొందగలుగుతారా? పొందలేరు. మోషే విషయంలో కూడా ఏమైంది? 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పుడు మండుచున్న పొదల్లో దేవుని యొక్క వాక్కును వినగలిగి దేవుని కార్యం నెరవేర్చుటకు నాయకుడిగా ఎంచబడి ఇశ్రాయేల్ జనాంగా నడిపించిన గొప్ప కార్యం చేయగలిగిన యోధుడిగా మోషే నిలిచిపోయాడంటే దేవుని యొక్క కృప నిరంతరం ఉంటుంది. అయితే మన శోధనలలో, మనకొచ్చే నిందలలో, మనకొచ్చిన అవమానములో దేవుని సన్నిధి వీడకుండా ఎవరైతే దేవుని నిలిచి ఉంటారో సియోను కొండవలే, మరి ఆ సియోను కొండవలే దేవుని నిలిచిన వారికి దేవుడు యెరూషలేము పట్టణం చుట్టూ కొండలు ఏ రీతిగా ఉన్నాయో అటువంటి సన్నిధి ఉంటుంది, ఆ యొక్క కృప ఉంటుంది. ఇశ్రాయేలు మధ్యన జీవించడమే, ఆ శ్రమలలో జీవించడమే మేలనుకున్నాడు. మరి అటువంటి స్థితి
ఎంచుకున్నప్పుడు దేవుడు ఎంతో గొప్పగా మోషేని దీవించాడు. మరి ఒక 2 సంఘటనలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, నెబుకద్నెజరు బబులోను చక్రవర్తి యెరూషలేము పట్టణాన్ని ప్రాకారాలను పడగొట్టి మరి వాటన్నిటిని కూడా పరికరాలను తీసుకొస్తూ కొంత బానిసలతో పాటు యువకులను కూడా పట్టుకొచ్చారు. ఎందుకని రాజాస్థానంలో వారికి పనులు చేసే అవకాశం ఇవ్వాలనుకుని కొంతమంది యువకులను కూడా తీసుకొచ్చి వాళ్ళలో మంచి వారిని ఎంచుకొని తరిపిదిస్తున్నారు. నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమని చేశాడు. ఆ ప్రతిమకు మరి ప్రతిరోజు వాళ్ళు పిల్లలను గోవి బ్రాకాలు లేకపోతే ఇవన్నీ ఊదేటప్పుడు ఆ సమయంలో అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేయాలని ఒక రాజాజ్ఞను ప్రవేశపెట్టాడు. ఇట్లా చేయని వాళ్ళని అగ్నిగుండంలో వేసేస్తామని ప్రకటన చేసి మరి అందరినీ ప్రకటించి ఆ రీతిగా ఆ సమయంలో అందరూ సాష్టాంగ నమస్కారం చేయటం జరుగుతుంటే షడ్రకు మేషకు అబేద్నెగోలు మరి ఆచరించకపోవడం చూసి రాజు దగ్గరికి తీసుకువెళతారు. రాజాజ్ఞ ధిక్కరించిన వాళ్ళకి శిక్షణ అమలు పరచవలసిందే. నెబుకద్నెజరు వీరి పట్ల కఠినముగా మరి శిక్షణ అమలు పరచాలని అగ్నిగుండంలో వీళ్ళు నేటకి చాలా బలాఢ్యులను పెట్టి వేసేటప్పుడు వాళ్ళు ఆ అగ్నికి కూడా ఆహుతైపోతారు. ఎవరు? ఆ బలాఢ్యులు. అయితే త్రోయవేయబడిన షడ్రకు మేషకు అబేద్నెగోలు మాత్రము వారిని ముగ్గురేస్తే నలుగురు తిరుగుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. అదేంటి నలుగురు కనబడుతున్నారు, ముగ్గురేసాం కదా అని వారిని బయటికి తీసుకురామన్నప్పుడు తిరిగి వాళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు అగ్ని చేత ఏమీ కాల్చబడలేదు. కనీసం వెంట్రుక కానీ వాసన కానీ లేదు. దేవుని యొక్క దూతతో వీళ్ళు కాల్చబడకుండా రక్షింపబడ్డారని ఎప్పుడైతే తెలుసుకున్నాడో గొప్ప దేవుడిని నమ్మి విశ్వసించి ప్రకటన చేసి ఆ దేవుని ఆరాధించమని కూడా ప్రకటించాడు. కాబట్టి రాజాజ్ఞను పాటించి మరి సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ రాజస్థానంలో బానిసలకు వచ్చిన వీళ్ళు మరిన్ని అధికారాలు పొందవచ్చు అనుకుని మరి ఆ క్రియను చేయాల. వారు ఏదైతే విశ్వసించారో వారు ఆ స్థితికి రావడానికి కూడా నమ్మిన దేవుడు ఎవరైనా విశ్వసించారో రాజును బట్టి కాదు, కానీ వారు నమ్మిన దేవుడు ఆ రీతిగా మరి బానిసలుగా పట్టబడిన వీరిని కూడా రాజస్థానంలో అధికారులుగా నియమించే స్థితికి తీసుకొచ్చాడని విశ్వాసంతో ఉన్నారు. మరి దేవుని నిలవక ఉన్నారు అంటే అధికారం ఉన్నాను, బానిసలుగా ఉన్నాను, వారికి తగిన రీతిగా దేవుడు మార్గాన్ని చూపించాడు, అధికారులలో పెట్టాడు. అధికారం ఉన్నప్పుడు కూడా మరి నీవు నమ్మిన దేవుని వేడమన్నప్పుడు, లేకపోతే ఆ దేవుని ఆరాధించవద్దన్నప్పుడు, లేదా ఆ దేవుని పేరు చెప్పొద్దన్నప్పుడు, నువ్వు ఆ దేవుడి పేరు చెప్తే నీ పైన నిందలు పడతాయి అనుకున్నప్పుడు, లేకపోతే నువ్వు ఆ దేవుడి పేరు చెప్తే నువ్వు అవమానించబడతావు అన్నప్పుడు, నీ ఆ దేవుని బిడ్డగా నువ్వు అనుకుంటే నీకున్న సంపద అధికారం పోతుంది అనుకున్నప్పుడు, అటువంటి సందర్భాలలో ఏమి చేస్తారు? ఇది ఎవరు చూస్తారులే, మీ విషయాన్ని సమర్థించుకుంటే సరిపోద్ది అనుకుంటారు. కానీ దేవుని విశ్వాసం ఉంచేవాడుగా, దేవుని నిలిచేవాడుగా, ఈ దేవుని పేరట లేకపోతే ఈ క్రైస్తవుడుగా నేను ఉండను, లేకపోతే నేను కాదని అనుకూలంగా మరల్చుకొని అధికారాన్నో ధనాన్నో మరి అన్ని పొందాలనుకుని మరి స్థితిలో ఉంటాడా? మోషే ఆ రీతిగా మరి దాన్ని ఎంచుకోకుండా నిందైనా పర్వాలేదు, శ్రమ అయినా పర్వాలేదు, బానిసలతో పాటే ఉంటానని వెళ్ళిపోతాడు. ఆ రీతిగా ఎప్పుడైతే మోషే ఎంచుకున్నాడో దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా మరి ఇశ్రాయేలు జనాంగం నడిపించే యోధుడిగా మరి మోషే ఎదగలిగాడు. ఆ రీతిగా ఇక్కడ కూడా వీరు ఎప్పుడైతే వారు నమ్మిన దేవుణ్ణి విశ్వసించి రాజాజ్ఞను పాటించకపోయినా అగ్నిగుండంలో కూడా దహించడానికి సిద్ధమై వెళ్ళిపోయారు. వీరు నమ్మిన దేవుడు మరి గాఢాంధకారపు లోయలో సంచరించినను, లేకపోతే ఎటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చినను నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని దేవుని వాక్యము నమ్మిన బిడ్డలకి సియోను కొండవలే స్థిరముగా ఆయన యందు నిలిచి ఉంటారు. కాబట్టి అక్కడ అగ్ని కూడా వారికి తృణప్రాయంగా ఎంచుకొని పడవేసినప్పుడు కూడా ఎటువంటి భయం లేకుండా పడ్డారు. అయితే దేవుడు వాళ్ళని వదిలేశాడా? అగ్ని దహించి వేసిందా? కాబట్టి అటువంటి గొప్ప స్థితిని పొందాలంటే మరి శోధనలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, లేకపోతే అవమానం వచ్చినప్పుడు, మరి అనేకమైన క్లిష్టమైన పరిస్థితుల్లో మనకి శోధనకరమైన సమస్యలు వచ్చినప్పుడు దేవుని వీడక దేవుని సన్నిధిలో నిలిచి మనకి ఏమి కావాలో ఆయన తెలుసు. కాబట్టి మన స్థితిని మెరుగుపరిచేవాడు, మన స్థితిని బాగుపరిచేవాడు, మనల్ని ఆదరించేవాడు, ఆదుకునేవాడు ఉన్నాడని నమ్మకం విశ్వాసంతో మరి దేవుని నీతి మొత్తం నిలిచి ఉండే రీతిగా వాళ్ళు చూపించారు. మరి దానియేలు విషయంలో కూడా మనం చూస్తే దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే బెల్షస్సరు రాజుగా ఉన్నప్పుడు విందు చేసే సమయంలో ఒక గోడ పైన అస్తపు వేళ్ళేదో వాక్యాన్ని లెక్కించడం చూసి ఆ విషయాన్ని తెలియపరచమన్నప్పుడు మరి తిరిగి దానియేలుని తీసుకొచ్చారు. ఆ విషయాన్ని దానియేలు తెలియపరుస్తాడు. ఈ రాత్రికే నీ యొక్క మరణం సంభవని, మరి ఆ రీతిగా చనిపోతాడు. అయితే ఆ తర్వాత వచ్చిన దర్యావేషు దానియేలుని మళ్ళీ ప్రధానిగా చేస్తాడు. బానిసగా వచ్చిన దానియేలుకి గొప్ప ఆధిక్యతను దేవుడు కలగచేశాడు. అయితే దానియేలు యొక్క ప్రాముఖ్యతను మరి చాలామంది
మరి అక్కడ వాళ్ళు స్వాగతించలేదు. ఎందుకంటే వారందరిపైన అధిపతిగా ఆయన ఇప్పుడు ఉంటాడు. ఆయన ఉండటం కన్నా ఆ రాజ్యంలో వారికే ప్రాధాన్యత ఇవ్వాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మరి దానియేలు యొక్క స్థితిని పడగొట్టాలనుకుని రాజు చేత కపటముగా ఒక ఆజ్ఞను జారీ చేస్తారు. వారు ఒక నెల రోజుల పాటు ఏ విషయమైనా సరే రాజుతో సంప్రదించకుండా ఎవరితో మొరపెట్టుకోకూడదు. పాటించిన వాళ్ళకి సింహం బోన్లో వేసేస్తారు. రాజాజ్ఞను జారీ చేస్తారు. ఇక్కడ రాజాజ్ఞను జారీ చేస్తే తిరిగి దాన్ని సవరించగలిగిన అధికారం కూడా రాజుకు లేదు. అటువంటి మరి స్థితి అక్కడ. కాబట్టి ఒకసారి రాజు చేత ఆజ్ఞ వచ్చిందంటే అమలు పరచాల్సిందే. ఎవరైతే మరి ఆ రాజుకు చెప్పకుండా వేరే వాళ్ళకి విన్నపం చేసుకున్నారో వాళ్ళు ఆ 30 రోజులు అటువంటి క్రియ చేస్తే సింహ బోన్లో వేయాల్సిందే. మరి దానియేలు సంగతి తెలుసు. ప్రతిరోజు 3 మారు దేవునికి ప్రార్థన చేస్తాడు, యెరూషలేము వైపున కిటికీలు తీసి. ఇటువంటి దానియేలు 30 రోజులు ఏం చేస్తాడు? దీనికి గొప్ప మరి పదవి ఇచ్చారు, అధికారిగా ఉంచారు. మరి ఈయన రాజుని ఏ రీతిగా ధిక్కరిస్తాడో తెలుస్తుంది. కాబట్టి ఆ స్థితి నుంచి ఈయన పడదోయవచ్చు. మరి ఏ దేవుడిని నమ్మాడో ఆ దేవుని కాకుండా ఇప్పుడు రాజుకు వచ్చి చెప్పాలి. అంటే ఆ దేవుడి కన్నా రాజు అధికుడని చెప్పాలి, ఆయన నమ్మిన దేవుడు కాదని చెప్పాలి. అటువంటి అధికారం కోసమో ఉన్న ఆధిక్యత కోసమో దానియేలు దాని గురించి పట్టుకొని చెప్తాడా? లేదా తాను నమ్మిన దేవుడు నిజమని తాను నమ్మిన దేవుని పట్లే నిలబడి ఉంటే సింహ బోన్లో పడక తప్పదు. కాబట్టి ఏది చేసినా కూడా మరి దానియేలుకి అవమానకరమైన స్థితి, ఆయనకి నింద వచ్చే పరిస్థితి. మరి ఇటువంటి అవమానకర పరిస్థితులు, నింద వచ్చే పరిస్థితులు, అనేకమైన కోల్పోయే పరిస్థితులు, అనేకమైన శోధనకరమైన పరిస్థితులు అనేక మందికి కల్పిస్తూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని నిలిచిన వారి పట్ల సైతాను అనేక శోధనల గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలు మరి సియోను కొండవలే ఉంటారు అంటే ఆ రీతిగా విశ్వాసంలో బలపరచబడుతూ ఉంటారు, కానీ శోధనలు రావని కాదు. అటువంటి శోధనల నుంచి కాపాడే దేవుడు ఏ రీతిగా వారిని కాపాడుతాడో ఇప్పుడు ఈ సందర్భాల్లో మనం చూసినప్పుడు నిరీక్షణతో, విశ్వాసముతో మనము ఆ పరుగు పందెములో, ఆ విశ్వాసములో ఆ యొక్క కొండవలే మనము నిలబడి ఉంటామో అప్పుడు ఆ యొక్క దేవుని యొక్క కృప మనకి క్రమంగా ఏ రీతిగా వస్తుందో తెలియజేయబడుతుంది. ఇక్కడ మరి దానియేలు విషయంలో కూడా మరి తిరిగి యథాప్రకారము దేవునికి మొరపెడుతున్నప్పుడు రాజుకు తెలియచేశారు. కానీ రాజుకి దానియేలు పట్ల ఉన్న విశ్వాసం వేరు. దానియేలు నమ్మిన దేవుడు నిజమైన వాడు, మరి దానియేలుకి నడిపిస్తూ ఉంటాడని విశ్వాసం ఉంది. కానీ తన చేత మరి ఇచ్చిన అధికారం తిరిగి తీసుకోలేడు. కాబట్టి అధికారుల మాటలు విని దానియేలు చెప్తాడు, దానియేలు నీవు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి నీ నాయనే కాపాడుతాడని ఆయన చేసే నిస్సాయ స్థితిని తెలియపరిచి మరి ఆ సింహ బోన్లో వేస్తాడు. కానీ రాజుకు తెలుసు విశ్వాసం ఏంటి, దానియేలు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. అంత విశ్వాసంగా దానియేలు నిలబడగలిగాడు. మరి ఆ విశ్వాసము దానియేలు ఉంది కాబట్టి సింహబోన్లో కూడా వెళ్ళటకు సిద్ధపడ్డాడు. కాబట్టి సింహబోన్ నుంచి కూడా కాపాడగలిగిన మరి శక్తిమంతుడని రాజు సైతం నమ్మాడు. ఎవరిని బట్టి? దానియేలు కొన్న విశ్వాసాన్ని బట్టి, దానియేలు యొక్క నీతిమత్వాన్ని బట్టి. మరి దానియేలు విశ్వాసము, నీతిమత్వము సియోను కొండవలే ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో అన్యులు సైతం చూసి వీరు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, వీరు ఏదైతే విశ్వాసం ఉన్నారో అది జరుగుతుందనే మరి అనేక మంది కూడా ఆ విశ్వాసం బలపరచగలిగిన గొప్ప స్థితి అది. రాజు సైతం నమ్మాడు. మరి వేకువలో వచ్చి దానియేలా నువ్వు నమ్మిన దేవుడిని రక్షించాడన్నప్పుడు దానియేలు మరి ఆ సింహభవనంలోంచి ఏ హాని లేకుండా వచ్చి, అంటే దానియేలు ఏ రీతిగా రక్షింపబడ్డాడు, సింహము నోళ్ళు ఎవరు మూసివేశారు, అవన్నీ కూడా ఆకలికి ఆహుతి కాకుండా కాపాడగలిగిన దేవుడు ఎవరు, మరి ఏ దేవుని యందు విశ్వసించాడో, ఏ దేవుని యందు నమ్మకం ఉంచాడో, ఏ దేవుడు కాపాడుతాడు అనుకున్నాడో, లేకపోతే ఏ దేవుని మన పట్ల మరి నిరీక్షణతో ఉన్నాడో ఆ దేవుడు అక్కడికి వచ్చి కాపాడు. ఆ దేవుడు అక్కడికి వచ్చి ఆ సింహాలను నోళ్ళు మూయించి దానియేలు సింహభవనంలో రక్షించే రీతిగా మరి గొప్ప కార్యాన్ని చూపించాడు. అది విశ్వసించిన అన్యులు సైతం, ఆ రాజు సైతము గొప్ప ప్రకటన చేయగలిగాడు. కాబట్టి దేవుని మీద నిలిచిన వారు ఈ శోధనలకు, అవమానాలకు, నిందలకు, అవిశ్వాసములకు కోల్పోకూడదని దేవుని వాక్యం చెప్తుంది. మనం దేవుని నిలిచినప్పుడు మనకి ఎందుకు కొరగాని స్థితి మనకు రావచ్చు. మోషేకి వచ్చినట్లు అరణ్యంలో ఒక కాపరిలాగా వెళ్ళిపోయే స్థితి వచ్చింది. ఒక కాపరి నుంచి దేవుని సైన్యాన్ని నడిపించే యోధుడిగా, నాయకుడిగా స్థితికి వెళ్ళాలంటే 40 సంవత్సరాలు దేవుని విశ్వసించి ఆ యొక్క కాపరిగా జీవించిన ఆ విశ్వాసము, నిరీక్షణ ఎన్నో రెట్లు అధికముగా మోషేని దీవించబడింది. కాబట్టి మనకున్న నిశ్వాసము, నిరీక్షణ, మనకున్న ఈ కష్ట సమయంలో, ఇబ్బంది సమయంలో మనం చేయవలసిన కార్యములో దేవుడు మరిన్ని రెట్లుగా హెచ్చించే రీతిగా నీ పట్ల దేవుడు క్రియ చూపిస్తాడు. కాబట్టి నీకు ఈ సమయంలో, నీకు ఈ కష్టములో, నీకు ఈ ఇబ్బందులలో
ఈ సమస్య ఉందని నువ్వు చింతపడవద్దు. నువ్వు ఈ సమస్యతో మరి లేకపోతే నీకున్న ఈ పరిస్థితుల నుంచి గొప్ప స్థితికి కలగజేసే దేవుడు నీకు మరి మార్గాన్ని చూపిస్తాడు, నేర్చుకుంటాడు. కాబట్టి మోషేని బట్టి మనం నేర్చుకోవాల్సింది, మనకి దేవుడిచ్చే గొప్ప ఆధిక్యతను ఎవరు కూడా తీసివేయలేరు. అటువంటి స్థితిని పొందగలిగిన విశ్వాసం మనకు ఉండాలి. యోబు విషయంలో కూడా ఎంతగానో దీవించబడి అనేక రీతులుగా సంతోషం సంబరాలతో సమాధానంతో జీవించిన యోబులో శోధనకరమైన పరిస్థితులు వచ్చి సంపదను బిళ్ళలను సమస్తాన్ని కోల్పోయి అందరూ వీడిపోయి శరీరము కూడా సహకరించలేని స్థితిలో అన్యులు అనేక రీతిలుగా హింసించి నిందించినాను ఆ నిందను భరిస్తూ ఉన్నాడు. కానీ దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోలే. ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసాన్ని నిలుపుకున్నాడో రెండింతలుగా దేవుడి చేత దీవించబడి దేవుని బిడ్డగా ఎంచబడ్డాడు. ఆ రీతిగానే షడ్రకు మేషకు అబేద్నెగోలు మరి అగ్నిగుండంలో పడినప్పుడు దేవుని దూతే అక్కడికి వచ్చి మరి రక్షించాడు. చివరగా మరి మనం చూస్తే దానియేలు విషయంలో కూడా మరి సింహపు నోళ్లను కూడా మరి మూయించగలిగిన క్రూర మృగాల్ని కూడా కదలకుండా చేయగలిగిన గొప్ప అద్భుత శక్తి దేవుడు చూపించాడు. అంటే దేవుని కార్యము ఏ రీతిగా ఉంటుంది. మోషేకి మరి నాయకుడు కాదు, రాజు కాదు, మరి ఒక కాపరిగా తీసుకొచ్చిన మోషేను మరి అనేక జనాంగాలకి నాయకుడిగా ఎంచగలిగిన స్థితి ఇచ్చాడు. నువ్వు ఏ స్థితిలో నుంచి దేవుని ఆరాధిస్తున్నావు నిలుస్తున్నావు అని కాదు, నీకు ఇచ్చిన ఆధిక్యత నీకు అర్హత ఏంటి అని నువ్వు యోచించకుండా దేవుడు నిన్ను అనేక రెట్లుగా దీవించే గొప్ప స్థితిని అక్కడ చూపించాడు. ఆ రీతిగానే యోబుకి సమస్తం ఇచ్చిన వాడు కూడా అన్నిటినీ కోల్పోయినా తిరిగి పొందగలిగిన స్థితిని ఇక్కడ ఇచ్చాడు. అవసరమైతే తన దూతలను పంపించి రక్షించే రీతిగా షడ్రకు మెషకు అబేద్నెగోలకి విషయంలో దేవుడు చూపించిన విషయాన్ని మనం చూస్తే, మరి దానియేలు విషయంలో కూడా దేవుడు మరి జంతువులను సైతము ఏ హాని చేయని స్థితిలో, ఎటువంటి హాని కల్పించిన స్థితిలో రాజు సైతము నమ్మిన విశ్వాసాన్ని, మరి దానియేలు పట్ల ఉన్న విశ్వాసాన్ని, దానియేలు నమ్మిన దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని బలపరిచే రీతిగా గొప్ప కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనకి దేవుని యందు నిలిచిన వారము ఏ రీతిగా ఉండాలంటే సియోను కొండ వలె విశ్వాసంతో ఉండాలి. మనకున్న ఈ సమస్యలు, ఈ నిందలు, ఈ అవమానాలు మన యొక్క నీతిమత్వాన్ని బలహీనపరచకూడదు. మనకున్న సమస్యల్లో దేవుని వీడకూడదు. మనకున్న మరి కఠినమైన పరీక్షలలో దేవుని యందు అల్పవిశ్వాసాన్ని కూడకూడదు. మనకున్న ఈ పరిస్థితులన్నింటిని అధిగమించగలిగి ముందుకు వెళ్ళిన మార్గం దేవుడు చూపిస్తాడు. అధిగమించి ముందుకు తీసుకెళ్ళిన నాయకుడిగా నేను ఎంచుకుంటాడు. నీ యొక్క కష్టాలను, ఇబ్బందులు, సమస్యలను అన్నిటి తీసివేసి నీకు ఆధిక్యతనిచ్చే రీతిగా దేవుడు తన కృపను చూపిస్తాడు. నీకు మార్గాన్నే కాదు, ధనాన్నే కాదు, ఐశ్వర్యాన్ని కాదు, ఆరోగ్యాన్ని కాదు, నీ ప్రాణాన్ని కూడా రక్షించే రీతిగా దేవుడు తన యొక్క దేవదూతలను పంపించి మరి రాజాస్థానంలో గొప్ప ప్రధాని పదవిని కూడా కోల్పోకుండా దానియేలు రీతిగా నిలబడ్డాడు. నీకున్న స్థితి ఏది కూడా చెరిగిపోకుండా, ఏది కూడా నువ్వు కోల్పోకుండా దేవుని యొక్క కృపను పొంది బహుగా దీవించబడాలంటే నీ యొక్క కార్యాలు మరి ఎటువంటి ఆటంకం లేకుండా గొప్పగా జరిగించబడాలంటే, నీ యొక్క క్రియలు నీతిమత్వంతో గొప్పవానిగా చేయాలంటే, నీ జీవితము సమాధానము కలిగి మరి ఎంతో ఆధిక్యతతో కూడిన వ్యక్తిగా ఎదగాల. మన యొక్క సమస్యల నుంచి, ఆరోగ్యం నుంచో ఏదైనా సరే ఆ యొక్క సమస్య కాలంలో మరి దేవుడు పరిష్కారం చూపిస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు. మనల్ని ఎంచుకున్న దేవుడు సియోను కొండ చుట్టూ, యెరూషలేము పట్టణం ఏ రీతిగా మరి ఆ కొండల చుట్టూ మధ్యన ఉండి కాపుదల ఉందో, దేవుని యొక్క కాపుదల మీ పట్ల, మన పట్ల, దేవుని విశ్వసించిన ప్రతి వారి పట్ల ఉంటుంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని చడలక మరి సియోను కొండ వలె దేవుని యందు నిలిచి ఉన్నవారికి దేవుని కృప నిరంతరం ఉంటుంది. దేవుని యొక్క నడిపింపుతో మన యొక్క కార్యాలను దేవుని బిడ్డలుగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. సర్వశక్తి మిక్కిలి కనికరముల దేవ, మహోన్నతుడా, నీ వాక్యం ద్వారా మరి అనేక విషయాలు బలపరిచావు తండ్రి. నీ యందు విశ్వసించిన వారు సియోను కొండ వలె ఆ విశ్వాసం బలపరచబడినప్పుడు శోధనలు, సమస్యలు, నిందలు, అవమానాలు, అనేకమైన బలహీనతలు వచ్చినను నింద సహితం నీ యందు విశ్వాసంతో భరిస్తానని ఏ రీతిగా మోషే ఎంచుకున్నాడు, అటువంటి మోషేను అనేక రెట్లు దీవించి నాయకునిగా గొప్ప ఆధిక్యత కలగజేసిన దేవ. దానియేలు తను నమ్మిన దేవుని పట్ల విశ్వాసము సడలక మరి ఆ యొక్క సింహభూమిలోంచి ఏ రీతి రక్షింపబడ్డాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నివాసన కూడా కలగకుండా రక్షింపబడ్డారు. యోబుకు వచ్చిన అనేక కష్టాల నుంచి, మరి అనేకమైన అవమానాల నుంచి, నిందల నుంచి మరి నీ యందు విశ్వాసం తొలక ఉన్నప్పుడు మరింతగా దీవించబడ్డావు. ఇవన్నీ మాకు ప్రత్యక్షముగా నీ యొక్క వాక్యం ద్వారా తెలియజేసిన దేవా. ఆ విశ్వాసాన్ని సడలక నీ యందు నిలిచిన మాకు నీ యొక్క కృప ఉంటుంది. నిరంతరం ఉండి మా యొక్క జీవితంలో ముందుకు కొనసాగుటకు, నీ యందు నిలిచి వెళ్ళుటకు,
నీ కార్యాలతో నిలిచినప్పుడు మా యొక్క ప్రతి విషయాన్ని, సమస్యను, కష్టాన్ని, ఇబ్బందిని, అనారోగ్యాన్ని ఏదైనా తీసివేసి నీ యొక్క కృపతో, ఆధిక్యత నడిపించే రీతిగా మా యొక్క కుటుంబాలను, మా యొక్క గృహాలను, మా యొక్క సహవాసంలో ప్రతి వారిని దీవించి నడిపించమని క్రీస్తు వారి పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.